ప్రభుత్వ ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఇలాకాలోనే పీహెచ్సీ సిబ్బంది నిర్వాకంపై జనం మండిపడుతున్నారు. పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామాల్లో పేషెంట్లకు అందజేయాల్సిన మందులను బయటపడేశారు. చిన్న పిల్లలకు పెద్దలకు ఇవ్వాల్సిన మందులు గడువు ముగియకుండానే బయటపడేయడంతో పీహెచ్సీ డాక్టర్లు స్థానికులు వివరణ కోరారు. మందులతో తనకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక ఏం చేయాలో పాలుపోక మీడియా ముందు పొంతనలేని సమాధానాలు చెప్పారు. గొడిచెర్లకు చెందిన 104 వాహనంలో తీసుకువెళ్లాల్సిన మందులు పీహెచ్సీలోని శిథిలావస్థ భవనంలో పడేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు కోరుతున్నారు. నా దృష్టికి వచ్చిందండి. ఇలా మెడికల్ మందులు ఇలా ఉన్నాయని చెప్పేసి ఆవరణలో ఉన్నాయని 104 సిబ్బంది వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళ సెంటర్కి తీసుకెళ్ళడానికి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి వీలుగా పెట్టుకొని తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. నా దృష్టికి వచ్చింది. నేను ఇమీడియట్గా అది క్లియర్ చేయడానికి ఆదేశించాను. మరొకసారి ఈ విధంగా జరగకుండా జాగ్రత్త తీసుకుంటూ పైదిగా దృష్టిలో జరిగిన వేళ యాక్షన్ తీసుకునేలా నేను ఎక్స్పైరీ డేట్ 27 వరకు ఉన్నాయండి. అన్ని ఇన్ యూజ్లో ఉన్న మెడిసినే. అది ప్రాపర్ యూటిలైజేషన్ కోసమనే సెంటర్స్ ట్రాన్స్ఫర్ చేయడం కోసమని పెట్టుకున్నారండి. గోడిచెర్ల సబ్ సెంటర్లో ఉన్న హెల్త్ సెంటర్స్ అన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ కోసమని పెట్టుకున్నారండి మెడిసిన్ సార్. అడిగారండి వాళ్ళని ఎందుకు పట్టుకెళ్ళాలని అడిగితే ఏం చెప్తున్నారు? సిద్ధంగా ఉంచుకున్నారండి. తీసుకెళ్తారండి, తీసుకెళ్ళిపోతున్నారండి. అంత లేదండి, అలా పడేసి అలా ఏం లేదండి. పట్టుకెళ్ళడానికి ఒక రోజు లేట్ అవడంతో అది